భీమవరం పట్టణ అభివృద్ధిలో దాతల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేరు రోడ్డులో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పంచరామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయ ముఖద్వారం అర్చను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఆలయ చైర్మన్ బంగారాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. గునుపూడిలో వేయించి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ముఖద్వారాన్ని తాడే రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఎంతో పవిత్రమైంది. మన రాష్ట్రంలోనే పేరెన్నికన్న దేవాలయం. ఈ దేవాలయానికి విష్ణు ఎడ్యుకేషన్ వారు ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, స్వామివారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి నూతనంగా వచ్చినటువంటి ట్రస్ట్ బోర్డు వారి యొక్క విజ్ఞప్తి మేరకు వారు ముందుకు వచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వారి యొక్క కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని, అందరూ సుభిక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.